నమస్తే టీవీ 15 న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణానికి ప్రాధాన్యతను ఇవ్వాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఆటో యూనియన్లకు, డ్రైవింగ్ స్కూల్స్ యజమానులకు, లారీ యూనియన్స్ ప్రతినిధులు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బివి మురళీకృష్ణ అధ్యక్షతను వహించగా ముఖ్య అతిథిగా డిటిసి శ్రీధర్ పాల్గొనగా విశిష్ట అతిథిగా డాక్టర్ ఏవి పద్మావతి పాల్గొన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి వాటిని పూర్తిగా విస్మరించాలన్నారు. సురక్షితమైన ప్రయాణం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గాను నెల రోజుల పాటు రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ హరినాథరెడ్డి, లక్ష్మీ కిరణ్, శ్రీకాంత్, స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు బోడపాటి కాంతం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా రోడ్ సేఫ్టీ వీక్, రోడ్ సేఫ్టీ మంత్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటివరకు చాలా బాగా చేస్తున్నాం. ఇయర్ కూడా ఇంకా బాగా చేయాలి, ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇంకా కొత్త కొత్త విధానాలు మనం స్టార్ట్ చేసుకుని ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము గవర్నమెంట్ ఎంత సాయం చేస్తుందో మీ సైడ్ నుంచి కూడా అంతే సహాయం కోరుకుంటున్నాం. మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్అఫిషియల్ గా చేసింది ఇంకా రాలేదు, మనకి గెజిట్ పోకుండా 5,000 మన సెంట్రల్ గవర్నమెంట్. దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నెల రోజుల పాటు రోడ్డు భద్రత గురించి అన్ని వర్గాలు, అందరూ సమాజంలో ఉన్న అందరికీ దాని యొక్క ఉపయోగం చేయకపోవడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించి మనం అందరం కూడా దాన్ని నివారించగలం. కానీ నివారించట్లేదు. దాన్ని మనం జాగ్రత్తగా అమలు చేస్తే మనం ఎంత తగ్గుతుంది అన్న దాని మీద అందరికీ, అన్ని వర్గాల వారి ప్రజలకి చేయాలన్న ఉద్దేశంతో మీరు అందుబాటులో ఉండే హెవీ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే రోడ్ ఎన్క్యూవర్స్ మీరు కూడా అన్నిటికీ చెప్తూ ఉంటారు. అలాగే ఆర్టీసీ వారు, ఆటో యూనియన్ వారు ఎప్పుడు ప్రజల మధ్యలో చెప్తూ ఉంటారు. కనుక మీరు వెళ్ళి మీ డ్రైవర్స్కి, అలా లారీ ఓనర్స్ వారు వాళ్ళు ఎప్పుడు హైవేస్లో ఉంటారు. జరిగినప్పుడు ఏం చేయాలనేది కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల సరైన సమయంలో ఆ గంట ఏదైతే గోల్డెన్ పీరియడ్ ఉందో ఆ తీసుకోవాల్సిన చేస్తారు. మాకెందుకు అనవలైతే రేపు పొద్దున పోలీస్తో వాళ్ళే మనం అవన్నింటి మీద కొన్ని ఉన్నాయి, అటు ఏమీ లేవు ఇప్పుడు అన్న విషయం మీద కూడా అవగాహన కల్పిస్తూ, అదే కాదు